హాయ్ అండి. నేను మీ ప్రియాని. ఈరోజు రెసిపీ పప్పాయ. దీని గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నా. పప్పాయ కట్ చేసినప్పుడు ఇంత కలర్ఫుల్‌గా, టేస్టీగా ఉండాలి అంటే వెయిట్ ఎక్కువ ఉన్న కాయని తీసుకోవాలి. వెయిట్ ఎక్కువ ఉన్న కాయ చెట్టుకి కరెక్ట్‌గా తయారైనట్టు. పప్పాయ తెచ్చినప్పుడు ఇలా న్యూస్ పేపర్‌లో చుట్టి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేశారు అంటే 10 డేస్ అయినా కూడా పప్పాయ తాజాగా ఉంటుంది. పప్పాయలో చాలా పోషకాలు ఉంటాయి. ఇది బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. కాకపోతే ప్రెగ్నెంట్ లేడీస్, ఆయాసం ఉన్న వాళ్ళు తినకూడదు. పప్పాయలో విటమిన్ ఏ, బి, సి పోషకాలు ఉంటాయి. జీర్ణశక్తికి చాలా మంచిది. ఈ పప్పాయతో మన ఛానల్లో ఐస్ ప్రిపేర్ చేసి పెట్టానండి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. పప్పాయ తినడం వల్ల మన స్కిన్ నుండగా ఉంటుంది, అందం కూడా పెరుగుతుంది. ఈసారి మీరు పప్పాయ కొనేటప్పుడు వెయిట్ ఎక్కువ ఉన్న కాయని తీసుకోండి. ఎంత కలర్ఫుల్గా, టేస్టీగా, లోపల గింజలు ఉండి చాలా రుచిగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.